ఇది మనీషా రెడ్డి. ఏం చేద్దామంటావు ఇంకా మనల కోసం? Please do like and share, subscribe. Please do like and share, subscribe. అది చెప్పమని చెప్పాలి. వాళ్ళ గురించి ఏం చేద్దామని అడిగిన నేను. వాళ్ళ గురించి మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి మీకు తొందరలో చూపిస్తాం. అవునా, నిజమా? ప్యాషన్ అది. అరే ఇట్లా వేయాలి అట్లా వేయాలి. అది ఏంటంటే ఫోటోగ్రఫీ. డ్రీమ్స్ ని రియాలిటీగా చూపించుకోవాలనుకున్నా చేసుకున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రైజింగ్ టాక్స్ అఫీషియల్. రాజు యాదవ్ ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో ముందుకు వస్తున్నా. వీడియో తీస్తున్నాం ఏంటంటే ఒక ఫస్ట్ థింగ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ సారీ చెప్తున్నా. అందరికీ కొంచెం వీడియోస్ లేట్ వస్తున్నాయి. రైట్ నో సిచ్యువేషన్కి అయితే ఇక కంటిన్యూస్లో వస్తూనే ఉంటాయి, కొంచెం బరాబర్ వస్తాయి ఇప్పటికెళ్ళి. సో ఇలా వీడియో ముంగటికి ఎందుకు వచ్చినాం అంటే చెప్పు మనీషా రెడ్డి, ఎందుకు వచ్చినాం మనం? ఇక సర్ప్రైజ్, గుడ్ న్యూస్ అందరికి. యాక్చువల్లీ ఏంటంటే నా లైఫ్లో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది. లైఫ్లో కూడా ఎట్లుండాలంటే మనం ఒక స్టెప్ తీసుకున్నామంటే ఇద్దరు రిస్క్ అనేయాలా లేదా సపోర్ట్ అని ఉండాలా. నా లైఫ్లో రెండులో స్టెప్ తీసుకున్నా, డేర్ చేసి స్టెప్ తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఆ ఫీల్డ్ అనేది ఇష్టం. ఫీల్ ఇన్ ద ప్యాషన్ అది. అరే ఇట్లా వేయాలి అట్లా వేయాలి. అది ఏంటంటే ఫోటోగ్రఫీ ప్యాషన్తో వెళ్ళిపోయినా, ఎడిటింగ్ అవన్నీ నేర్చేసుకున్నా. సో అట్లా కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. ఆ ప్యాషన్ త్రూ వెళ్ళినా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలే వద్దు మనకి అవన్నీ సెట్ కావని చెప్పారు. సో ఒక స్టెప్ తీసుకున్నా, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్కి వెళ్దామని చెప్పి బ్యాక్వర్డ్ పడ్డా. మళ్ళీ ఒక మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసి చెప్పేటోనికి ఆన్సర్ చెప్పేసిన, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటోనికి ఇచ్చేసిన. ఫర్ ద ఫైన్ డే వచ్చింది. ఆ స్టెప్ ఎట్లుందంటే ఇక సాధించాలి. ఇక అది ఎట్లనన్నా రాని, మనం ఎఫర్ట్స్ పెడుతున్నామంటే రిజల్ట్ అట్లా ఉండాలని చెప్పి స్టెప్ తీసుకున్నా. అంటే నా సెల్ఫిష్నెస్ కూడా ఉందిలే. అంటే నాకు ఉండాలి, నాకు పర్మనెంట్ ఉండాలి, కొన్ని బారో చేయొద్దు ఏది అని చెప్పి అనుకుంటుండే ఎప్పుడు. డే అనేది నాది అయింది. ఆ డే ఎట్లుందంటే వేరే ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. మనీషా రెడ్డి చూపిస్తావా, చెప్తావా? చూపిద్దాం. సరే చూపి. ఇక చూడండి గాయస్, కెమెరా కొన్నాం బాయ్, మొత్తానికి సక్సెస్. డ్రీమ్ బట్ ప్యాషన్ అనేది ఒక ఏమంటారు కళ అంటారు విషయం. అది దాన్ని నమ్ముకున్నా అనుకో ఏడికన్నా డేర్ చేయగలుగుతాడు. ఉన్న ఫీల్డ్ కానీ ప్యాషన్ కానీ. అప్పుడు ఒక రీల్లో చెప్పిన నేను, ఇది నాకు ఒక ఆశ, కెమెరా అనేది ఒక తీసుకోవాలి, మనకంటే ఒకటి ఉండాలి రా చెప్పుకోనికి అని చెప్పి అనుకున్న ఒక స్టేజ్లో ఇవాళ ఇది నాది అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా. ఇది నా పైసా, నా కెమెరా, నా వర్క్ హార్డ్, నా ఎఫర్ట్స్, నా రిజల్ట్. ఎవ్వరికి చేయకపోద్దు అని ఫిక్స్ అయ్యి గట్టి స్టెప్ తీసుకున్నా. ఇలా సాధించిన కెమెరా అనేది ఆర్ఎస్ క్రియేషన్స్ కానీ, రైజింగ్ టాక్స్ అఫీషియల్ కానీ, రాజు అంటే ఇది బ్రాండ్ నా దృష్టిలో అయితే. ఐడెంటిటీ అంటారు విషయమా, ఇది నాకు. అరే ఒకప్పుడు మనం ఎప్పుడు బారో చేసి అమౌంట్ పెట్టి ఇవన్నీ అవుతుండే. వద్దుగా ఇవన్నీ మనకు కావద్దు. కొంచెం సపోర్ట్ చేసారు, అట్లనే ఇంకా కొంచెం సపోర్ట్ చేయరి, పూర్తిగా చేయరి. మంచి వీడియోస్ వస్తాయి, కథ ఉంటుంది, కార్ఖాన ఉంటుంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్నాడు, ఇంకా బిగ్ సపోర్ట్ ఇచ్చారు. కేవలం నాకున్న సబ్స్క్రైబర్స్ తక్కువైనా కూడా ఇచ్చే అవుట్పుట్ మంచిగా ఉండాలా, వీడియో క్రేజీ ఉండాలని చెప్పి అనుకుంటే ఎప్పుడు. అంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చినా అప్పటి నుంచి అదే ఆలోచిస్తా. అవుట్పుట్ మంచిగా ఉండాలా, మంచి కంటెంట్ ఉండాలా, క్రేజీ ఉండాలి, ఫన్నీ థింగ్స్ ఉండాలని చెప్పి అనుకుంటా. అందుకే ఇక ఇది వచ్చింది. ఏదైనా ఉంటే ఫస్ట్ థింగ్ ఇంట్లో పేరెంట్స్ చెప్పాలా,
సార్ నో అన్నారు అంటారు. మనం చేసేది మనం వెళ్ళిపోతూనే ఉండాలి, ఫ్లోలో ఉండాలి. వాళ్ళు ఏమంటారు ఆ పనికి ట్రై చేస్తారు, లేదా మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఫైనల్ ఏంటంటే నువ్వు అనుకున్నది చెయ్యి పోయి ఇంకోనికి చెప్పకు, ఇట్లా ఏది మంచి వీడియోస్ వస్తాయి, లేట్ ఇన్ ద సెన్స్ కొంచెం టైం పడుతుంది. నేను ఇంకా కొంచెం పికప్ అని, ఎందుకంటే నేను జాబ్ సైడ్ కూడా ఉన్నా. అది రెండు బేస్ ఏమంటారు ఈక్వల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా. జర్నీ స్టార్ట్ చేస్తున్నా కొంచెం కొత్తగా, మళ్ళీ కొత్త జర్నీ 2025లా. సో దగ్గర మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా, ఉంటుందని అనుకుంటున్నా, ఉండాలా అంతే. ఓపెన్ చేద్దాం, దీని కథ ఏంటి, కాకాని ఏంది అనేది చూపిస్తా. ఇది వచ్చేసి సోనీ ఆల్ఫా 6100. అంటే ఇది బిగినర్స్కి ది బెస్ట్ కెమెరా నా దృష్టిలో అయితే. ఏంది కథ అని చెప్పి సరేనా, చూడండి. వచ్చేసి కెమెరా ఏమంటారు కార్డ్ ఇచ్చిండు 64 GB సోనీ. చెప్పడం మన బాధ్యత, చూపించడం మన రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ కాదు, ఇది దీని హోల్డర్, ఇది లాంగ్ కెమెరా బాడీ. సో గాయస్ ఫైనల్ అయితే వచ్చేసింది అనుకో సోనీ, మై డ్రీమ్. లైఫ్లో కెమెరా మనకై సొంతం ఉండాలిరా అని అనుకున్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్గా లేదు. ఫుల్ సపోర్ట్ ఉంది, బ్యాక్ సపోర్ట్ ఉంది, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో ఇవాళ నా చేతిలో ఉండేది ఇది. ఇందులో ఓ కేబుల్, బ్యాటరీ వచ్చింది, ట్యాగ్ ఇస్తారు ఎట్లయినా, హోల్డర్ ఇది. సో ఇక్కడ ఇచ్చిండు బ్యాటరీ, మెమరీ కార్డ్ వేసుకోవడానికి. ఓ ఈడుంది బ్యాటరీ కార్డ్ ఇల్లు వేసుకోవాలి. మస్తు నచ్చింది. వీళ్ళు ఏంటంటే స్క్రీన్ 90 డిగ్రీ వస్తుంది, వీటిలో వస్తుంది గాయస్. మస్తు నచ్చింది. ఈ పర్టికులర్ ఈ కెమెరా నాకు నచ్చిందంటే ఇది ఒకటే, స్క్రీన్ ఒకటే క్రేజీ అనిపించింది. డ్యూయల్ లెన్స్ వచ్చేసి లాంగ్ లెన్స్, షార్ట్ లెన్స్, కెమెరా బాడీ, అడాప్టర్, ట్యాగ్, కేబుల్, సో క్యాప్. సో గైస్ ఇది ముచ్చట. నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వన్ ఆఫ్ ది స్టెప్ తీసుకున్నా. ఏమంటారు డ్రీమ్స్ని రియాలిటీగా చూపించుకోవాలనుకున్నా, చేసుకున్నా. సో ఇది నా జర్నీ. సో ఇది మనీషా రెడ్డి. ఏం చేద్దామంటావు ఇంకా మనల కోసం? Please do like and share, subscribe. అది చెప్పమని చెప్పాలి. వాళ్ళ గురించి ఏం చేద్దామని అడిగినా నేను. వాళ్ళ గురించి మంచి కంటెంట్ క్రియేట్ చేసి మీకు తొందరలో చూపిస్తాం. అవునా నిజమా? సో గైస్ మా ఓన్కి సపోర్ట్ చేయరు. వెనకాల వీడియో ఏమంటారు వీడియో కెమెరామెన్ కోసం అన్నా బెస్ట్ ఉంటుంది వీడియోస్. కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే. సో ఓకే గైస్ ఫైనల్ టచ్ చేయండి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రైజింగ్ టాక్స్ అఫీషియల్. ఓకేనా గైస్, బాయ్.